ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కంగారుకి బస్ స్టాండ్ కి వచ్చి చూస్తే వాళ్ళు ఎక్కాల్సిన బస్ వెళ్ళిపోతుంది. అన్న మనం ఎక్కాల్సిన బస్ వెళ్ళిపోయింది, ఇప్పుడు మనం స్టేడియం కి ఎలా వెళ్ళేది అంటే నేను త్వరగా రెడీ అవ్వమన్నాను. అక్కడ ఒక అతను ఉన్నాడు కదా, తను వెళ్ళి అడుగుదాం పదా అని. అన్న రాజీవ్ గాంధీ స్టేడియం కి వెళ్ళాల్సిన బస్ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏ బస్ ఎక్కమంటారు అంటే ఈ బస్ అటుగానే వెళ్తుంది కానీ టైం పడుతుంది అంటే సరే అన్న ధన్యవాదాలు అని చెప్పి బస్ లోకి అయితే ఎక్కి కూర్చుంటారు. అన్న మనం కూర్చొని 10 నిమిషాలు అవుతుంది, బస్ ఏంటి ఇంకా స్టార్ట్ చేయలేదు, ఫుట్బాల్ మ్యాచ్ కి లేట్ అవుతుంది ఇప్పటికే అంటే నేను అడుగుతాను ఉండరా అని చెప్పి. అన్న ఎందుకని బస్ పోనివ్వకుండా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అంటే ఇంకా మంది ఎవరు రాలేదు, అందరూ వచ్చేసరికి గంట టైం పట్టవచ్చు, గంట వరకు ఇక్కడే ఉండాలి, అప్పటికి నా ఫుట్బాల్ మ్యాచ్ అయిపోతుంది అన్న. ఎందుకని ఆ అబ్బాయి అంత కంగారు పడుతున్నాడు, ఈ రోజు మా తమ్ముడికి ఫుట్బాల్ మ్యాచ్ ఉంది, మన డిస్ట్రిక్ట్ నుంచి మన తమ్ముడు కూడా ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడు. నిజమా అన్న, నా తమ్ముడు చాలా గొప్ప ఫుట్బాల్ ప్లేయర్, ఎప్పటికైనా వాడు నా పేరు నిలబెడతాడు అని చెప్పి అంటే ఇక వెంటనే అతను ఆలోచించకుండా మందెవరు రాకపోయినా సరే బస్ స్టాండ్ కి అయితే తీసుకుని వెళ్ళిపోతాడు. అన్న తొందరగా వెళ్ళండి మ్యాచ్ కి లేట్ అవుతుంది అని చెప్తే వెంటనే వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరి కంగారుగానే ఆ స్టేడియం కి అయితే వెళ్ళి చూస్తే వాళ్ళు అనుకున్నట్టుగానే ఆ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అన్న మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం, నన్ను తీసుకోరేమో అంటే నువ్వు కంగారు పడకు, వెళ్ళి కోచ్ ని అడుగుదాం పదరా అని చెప్పి. కోచ్ మేము వచ్చేసాము, మేము రావడం కాస్త లేట్ అయింది, మమ్మల్ని క్షమించండి, ఇంకాసేపు ఆగి రాకపోయారా, అప్పుడు మ్యాచ్ అయిపోయిన తర్వాత మీరు ఇద్దరు కలిసి గ్రౌండ్ లో ఆడుకుని ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చారు, వెళ్ళండి, మీ వాడి ప్లేస్ లో వేరే వాడిని ఎక్కించాను, అలా మాట్లాడకండి సార్, మా తమ్ముడికి చాలా కష్టపడ్డాడు ఈ మ్యాచ్ కోసం సార్, నేను ఈ మ్యాచ్ కోసం చాలా ప్రాక్టీస్ చేశాను, మీ వాడికి డిసిప్లిన్ లేదు మరియు టైం సెన్స్ లేదు, వెళ్ళండి ఇక్కడ నుంచి, మీ వాడి ఈ టీంకి అక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోండి అని పంపించేస్తాడు. వాళ్ళు బాధతో వెళ్ళి దూరంలో కూర్చొని మ్యాచ్ ని చూస్తూ ఉంటారు. ఆ కొత్త ప్లేయర్ ని గోల్స్ కొట్టనివ్వకుండా అపోనెంట్ టీం గోల్స్ కొడుతూ వాళ్ళ టీం ని చిత్తుగా ఓడిస్తూ ఉంటారు. ఏంటి వీడు ఇలా ఆడుతున్నాడు, ఓడిపోయామంటే టీం మేనేజ్మెంట్ కి నేను ఏం సమాధానం చెప్పాలి, నాకు ఏ దారి కనబడట్లేదని ఉసేద్ తొందరగా కిట్ వేసుకొని గ్రౌండ్ లోకి వచ్చి మ్యాచ్ ఆడు అని చెప్పి అంటాడు. ఇక వెంటనే ఆ అబ్బాయి కిట్ వేసుకొని వచ్చి అపోనెంట్ టీం ని కన్ఫ్యూజ్ చేస్తూ గోల్స్ మీద గోల్స్ కొడుతూ వాళ్ళ టీం ని కొంచెంగా ముందుకు తీసుకొని వచ్చి ఇక చివరి ఒక్క గోల్ ని కూడా కొట్టేసి ఆ మ్యాచ్ ని అయితే గెలిపించేస్తాడు. ఓడిపోతున్న వాళ్ళ టీం ని ఒంటి చేత్తో గెలిపించిన ఈ అబ్బాయిని సంతోషంగా అభినందించడానికి వాళ్ళ కోచ్ వస్తుంటాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటో కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.